ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఒక్కొక్కళ్ళు వాళ్ళ అందాలు చూయించి మామూలుగా సంపాదించట్లే. సరదాగా 4 ఫోటోలు పెడితే 40 లక్షలు. నీ అమ్మ సబ్స్క్రిప్షన్ కాస్ట్ 399. నెట్ఫ్లిక్స్ లో 149K వేల సినిమాలు సిరీస్లు. కానీ ఇక్కడ సినిమా లేదు, సిరీస్ లేదు, షో లేదు, లవడా లేదు. కానీ జస్ట్ 10 ఫోటోలకి 399. ఎందుకు? అసలు ఎందుకు? మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఆ 10 ఫోటోలు చూసి ఇదే ప్రతి ఒక్కడు ఇది చేయటానికే తీసుకునేది. విష్ణుప్రియ ఆల్మోస్ట్ 10K మెంబర్స్ అంటే 40 lakhs. అశురెడ్డి 7 lakhs. అనన్య 5 lakhs. ఎలారా? కార్పొరేట్ లో వర్క్ చేసే వాళ్ళు చూస్తే కాయలు కోసేసుకుంటారు. ఏ సంవత్సరం మొత్తం చేసినా రావు. కానీ వీళ్ళు మనం 10 రీల్స్ చూసే గ్యాప్ లో వీళ్ళు 10,000 సంపాదించేస్తారు. ఫస్ట్ అసలు ఈ ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఏంటి? ఏం లేదు గాయస్, ఇట్స్ సంథింగ్ లైక్ ఓన్లీ ఫ్యాన్స్. మన వాళ్ళు ఎప్పుడు ఫారెన్ వాళ్ళ నుండి ఏదో ఒకటి లాగుతూ ఉంటారుగా. అది కొన్నిట్లో వర్క్ అయినా ఇంకొన్ని వాటిల్లో వర్క్ అవ్వదు. ఎగ్జాంపుల్ బూతులే చూద్దాం. నువ్వు అరే యు యాస్ హోల్ అను, అరే ఇంగ్లీష్ బ్యాడ్ వర్డ్ మాట్లాడాడు, వావ్ వాట్ ఏ క్రేజీ గాయ్. అదే ఎర్రి పూక అను, నిన్నే ఎర్రి పూకలా చూస్తారు. సో అలానే వాళ్ళకి ఉన్న ఓన్లీ ని ఇక్కడ కూడా మన స్టైల్లో లాగటం స్టార్ట్ చేశారు. అసలు ఫస్ట్ ఈ ఓన్లీ ఇది ఒక అందాలు చూయించే ఇదనమాట. ఇదంటే అదే నువ్వు డబ్బులు ఇచ్చి వాళ్ళ సొగసులు చూడొచ్చు. ఇంకా నీ దగ్గర గుద్దబగల డబ్బులుంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తారు. ఎస్, నువ్వు ఏదంటే అది. దీనివల్ల ఏమవుతుంది? వాడికి ప్లెజర్ వస్తుంది, దానికి డబ్బులు వస్తున్నాయి. నైస్. ఇప్పుడు కమింగ్ టు ఇండియా, మన దగ్గర కల్చర్ డిఫరెంట్ ఉంటది కదా. అలాంటివి ఇక్కడ చేస్తే పూకు పేకాట చేస్తారు. కానీ మనోళ్ళు ప్రతిదానికి ఆల్టర్నేటివ్ వెతుకుతారుగా. మరీ లోతుగా చూపించకపోయినా పైన చూపించి కూడా పైసా వసూల్ చేసుకునేలాగా వచ్చిందే ఇన్స్టాగ్రామ్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్. జస్ట్ 399 రూపీస్ సబ్స్క్రిప్షన్. నీ అమ్మ నెట్ఫ్లిక్స్ వాడే 149 పెడితే మూవీసు, సిరీసు, టీవీ షోసు, యానిమి, గీనిమి, లవడా గివడా అన్ని ఇస్తాడు. కానీ వీళ్ళు 4 ఫోటోలు చూపించడానికి 400. వావ్. అసలు జనాలు ఒక 10 ఫోటోలు చూడటం కోసం 399 రూపీస్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అసలు ఎందుకు అంటే సింపుల్, ఇది చేయడానికే. కరువు కాలంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటివి చూసినప్పుడు పైసలైనా మనుషులతో సమానం, పెద్దగా వాల్యూ ఉండదు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ని అదర కొడుతున్న అందగత్తెల్ని చూద్దాం. ఫస్ట్ విష్ణుప్రియ. బిగ్ బాస్ కి పోయింది, ఎక్సలెంట్ గా ఏమీ చేయలేదు, ఇలాంటివి తప్ప. కానీ నిబ్బిగాళ్ళు ఓట్స్ వేసి ఉంచారు. బాగా డబ్బులు సంపాదించి వచ్చింది. కానీ మనిషి అనేవాడికి గ్రీడినెస్ అనే కొద్దిగా వ్యాధి ఉంటది. అది అందరికీ ఉంటది. కానీ గ్రీడినెస్ కి మనీ మ్యాటర్ లో గొద్ద బలుపు కూడా ఉంటది. ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్. నువ్వు 100 పెట్టి నీకు 1000 వస్తే నీకు పైన ఆగదు, కింద ఆగదు. పెద్ద మగోడిలా నెక్స్ట్ 1000 వేస్తావు, మొత్తం దెంగిపోతది. సో ఈ అత్యాశని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చేసుకోని వాళ్ళు లక్కు బాగుంటే కోటీశ్వరులు అవుతారు, లేకపోతే ఎర్రి పూకులు అవుతారు. సింపుల్ యాజ్ దట్. సో ఈ గ్రీడినెస్ పెద్ద ఎర్రి హూకు వ్యాధి కాబట్టి విష్ణుప్రియకి కూడా షోస్, ఈవెంట్స్, మూవీస్ అండ్ బిగ్ బాస్ ఫుల్ పైసలు. ఆల్సో బిగ్ బాస్ లో లవ్ అనే లౌడా ట్రాక్ నడిపినందుకు అండ్ ఈమె నవ్వుకి ఎక్స్ట్రా మనీ. అయినా సరిపోలేదు, ఇక స్టార్ట్ చేసింది ఎక్స్క్లూజివ్ కాంటెంట్. దానికి ప్రమోషన్ గా 4 రీల్స్ వదిలింది. అంతే, బూమ్. అంతే. ఈ 4 రీల్స్ చూసి కరువు బ్యాచ్ మొత్తం ఫామ్ లోకి వచ్చి సేవ చేయటం స్టార్ట్ చేశారు. అలా 1K, 3K, 5K, 8K, 10K, నెలకి 40 లక్షలు. అంతేరా, మనం 10 రీల్స్ చూసే గ్యాప్ లోనే వీళ్ళకి 10,000 వచ్చేస్తాయి. ఇదైనా బెటర్. ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, దానికి 25K మెంబర్స్ అంటే 1 CR ప్లస్. దీనికైతే నువ్వు పిత్తు వేసే గ్యాప్ లోనే 10,000 వచ్చేస్తాయి. ఎంత చేసినా గానీ కొంతమంది నిబ్బిగాళ్ళు అరే బ్రో విష్ణుప్రియ మంచిది బ్రో, మనీ కోసం అన్ని చూయించినా మా విష్ణుప్రియ మనసు చాలా మంచిది, నువ్వే జఫాగాడివి. సరే అది కూడా చూద్దాం, ఈమె గారి మనసు ఎంత ప్యూర్ హార్టెడో. మీరు బాగా ఫేమస్ అయి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ
వన్ ఆఫ్ యువర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు? అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్ నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాజ్ ఏంది బ్రేకప్ అయిన వాళ్ళందరూ నీకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్సా? సరే ఒకడో ఇద్దరో అయితే ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అంట, బాయ్ ఫ్రెండ్స్. ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్ దే లైక్ ఫ్యామిలీ. జస్ట్ బికాస్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్. ఓహో, నువ్వు ఒక కూర మంచిగా చేయటానికి ఇన్ని కూరలు నాశనం చేస్తున్నావు అయితే. సూపర్ 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 సూపర్. ఒక క్లారిటీ ఉండదు, మడ్డా ఉండదు, మళ్ళీ దాన్నే బిలీవ్ చేస్తదంట. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ఈ నెబ్బాగాళ్ళేమో ఇలాంటి మాటలు విని దీనికి సపోర్టు. ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ని అదర కొట్టి ఆగిపోయిన అందగత్తె సాధన నాయుడు. బానే ఉంది. ఈమె కొంచెం డిఫరెంట్. ఎవడో ఈమె ఫొటోస్ ని లీక్ చేస్తే దాని వల్ల ఈమె సబ్స్క్రిప్షన్ మెంబర్స్ 400 నుంచి 2000 అయ్యారు. ఇప్పుడు ఎవరైనా మీ ఫొటోస్ లీక్ చేస్తే మీరేం చేస్తారు? పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తారు. ఫస్ట్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎస్, ప్రౌడ్ గానే ఫీల్ అవ్వాలి. హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిలో నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నెలకి సరదాగా లక్షలు వస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదేంటి? అయినా ఎర్రిపుకుతనంలో టాప్ ఎవడ్రా అంటే నేనే అని చెప్పుకొని ఎవడైనా ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? లేదే. హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిలో నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అదేమైనా కాంపిటీషన్ ఏంటక్కాయ్? ర్యాంకింగ్స్ లో టాప్ నేనే అని షో చేయడానికి చేసేదే ఎర్రిపుకుతనం. మళ్ళా నేను టాప్, నాకు గోల్డ్ మెడల్ ఇవ్వండి, గాడిద గుడ్ ఇవ్వండి అని సబ్స్క్రిప్షన్ మెంబర్స్ లో తెలుగులో టాప్ అని గోల చేసింది. అందుకే ఇప్పుడు వెనకబడింది. ఇప్పుడు టాప్ 5 లో అయినా ఉందో లేదో. అయినా ఇలాంటి పిల్ల పిత్రేవన్నీ అసలు సరుకు రానంత వరకేరా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఓన్లీ అమ్మాయిలే చేస్తారు అనుకోకండి, అబ్బాయిలు చేస్తే ఎవడు దేకడు. ఇలాంటి ఛాన్స్ అబ్బాయిలకి లేదులే గాని ఉండి ఉంటే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ గాడు పిక్క డ్రైయర్లు వేసుకొని పిల్లి గంతులు వేస్తా స్టార్ట్ చేసేవాళ్ళు. మెయిన్ గా వీడు పేరు స్టీవ్ మధు. వీడు మన తెలుగు స్టేట్స్ నిబ్బీస్ కి జస్టిన్ బీబర్ లాంటి వాడు. ఎస్, చూడనికి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసేవాడిలా ఉన్నా వీడి క్రేజ్ జస్టిన్ బీబర్ రేంజ్ లో ఉంటది. ఏంటి నమ్మరా? అమ్మో, మరీ ఇంత అమ్మాయిల క్రేజ్ ఉంటే వాయిస్ కూడా మినిమం జస్టిన్ బీబర్ వాయిస్ లాగానే ఉంటదేమో. ఇప్పుడు స్టీవెన్ మధు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడు నాకు చాలా భయంగా ఉండేది, బట్ తర్వాత బాగా చేసాము మొత్తం అందరం కలిసి. అరే, ఈ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కాదు, ఇవన్నీ పిల్ల బచ్చా బిజినెస్లు. చూసి ఎంజాయ్ చేసేవాడు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. లైక్ సాధన అక్కాయికి లాగానే 2K నుండి 200 కి వచ్చినట్టు. 4 రోజులు బిర్యానీ పెట్టి 5వ రోజు పచ్చడి దెంగితే మజా రాదు కదా. సో ఇలాంటి పిల్ల పిత్రేవి కాకుండా డైరెక్ట్ అటాక్ చేసే స్టార్ ని చూపిస్తా. నేను ఇంకా చదివి తీరలేదు కాబట్టి నేను ఒక సెకండ్ ముద్దు పెడతాను. యు మేడ్ మై లైఫ్ విత్ దిస్. అశు రెడ్డి ఆల్రెడీ డైవోర్స్ అయిన వాడు బీటేసి కాటేస్తా అంటే కాటు వేయించుకుంది. లాస్ట్ కి 9 కోట్లు రివర్స్ లో వాడి మీదే కేసు పెట్టింది. షోస్, మూవీస్, ఈవెంట్స్ అండ్ ఏమీ చేయకుండా 2 ఫోటోలు పెడితే వచ్చే లక్షలు. ఇవన్నీ కూడా సరిపోలే. చెప్పాగా, గ్రీడినెస్ అనేది పెద్ద వ్యాధి. అక్క కంట్రోల్ చేసుకోలేకపోయింది, లక్కు బాగుంది, 9 కోట్లు హ్యాపీ లైఫ్. అరే ఇంకా వద్దులే గాయ్స్, ఈ ఎక్స్క్లూజివ్లు ఇన్క్లూజివ్లు ఇవన్నీ చూస్తే మన బుర్రకి బ్యాండేజ్ వేసుకోవాల్సి వస్తది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే పోయి 399 రూపీస్ మెంబర్షిప్ తీసుకొని తెలుసుగా ఏం చేయాలో.